హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ బేతాళ కథ, యముడి మహిషం. వింధ్యారణ్య ప్రాంతాల్లోని ఒకనొక చిన్న గ్రామంలో భైరవ స్వామి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన ఏకైక సంతానం కుమారస్వామి. భైరవ స్వామికి మంచి వైద్యుడన్న పేరు ఉండేది. అయితే ఆయన నివసించే గ్రామసీమల్లోని ప్రజలంతా పేదవాళ్ళు కావడంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. భైరవ స్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక చాలా ఉండేది. కానీ వైద్య శాస్త్రంలో తానేమంత గొప్పవాణ్ణి కాదన్న వాస్తవం ఆయనకు తెలుసు. అందువల్ల పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలం అంతా గడిపాడు. భైరవ స్వామికి ఒకసారి బాగా జబ్బు చేసింది. ఆయన కొన్నాళ్ల పాటు మంచంలోనే ఉండి ఇక బతకనన్న అనుమానం కలగగానే కొడుకును పిలిచి, ఒరేయ్, నా అంతిమ ఘడియలు సమీపించాయి. నువ్వా 16 ఏళ్ల వయసు వాడివి. నీకోసం నేను మిగిల్చిన ఆస్తి అంటూ ఏమీ లేదు. ఎందుకైనా మిడిమిడి జ్ఞానం ప్రమాదకరం. ఈ వయసులో నువ్వు నా నుంచి నేర్చిన వైద్య విద్య ఎందుకు నీకు పనికిరాదు. నువ్వు మన గ్రామస్తుల సాయంతో వ్యవసాయ వృత్తి చేపట్టి సుఖంగా బతకాలన్నది నా కోరిక అన్నాడు. కుమారస్వామి చాలా తెలివైనవాడు, చురుకైన వాడే కాక ఎంతో పట్టుదల కలవాడు. వాడికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్య శాస్త్రంలో నిధి అనిపించుకొని రాజధాని నగరం చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ చాలా ఉన్నది. ఆ కారణం వల్ల వాడు తండ్రితో, నాన్న, నువ్విప్పుడే చావును గురించి ఆలోచించకు. నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను మాత్రం వ్యవసాయ వృత్తి నేర్చుకునే ప్రయత్నం మాత్రం చెయ్యను అన్నాడు. కొడుకు జవాబుకు భైరవస్వామి ఆశ్చర్యపోయి, అయితే నీకున్న స్వల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చేయదలిచావా? అదెంత ప్రమాదకరమో ఆలోచించలేదా అని అడిగాడు. వైద్యుడిగా నాకున్న జ్ఞానం అతి స్వల్పం అని నాకు తెలుసు. కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానం చాలా అధికం. నేను ఏదో విధంగా మహేంద్ర యోగి దగ్గర శిష్యుడిగా చేరదలిచాను అన్నాడు కుమారస్వామి. ఈ మాటలు భైరవస్వామికి సంతోషం కలిగించాయి. మహేంద్ర యోగి అక్కడికి 6 ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులం నడుపుతూ ఉంటాడు. ఆయన అనేక శాస్త్రాల్లో పారముట్టిన పండితుడు. ముఖ్యంగా యోగ శాస్త్రంలో ఆయనకు సాటి రాగలవారు లేరనే చెప్పుకునేవారు. అయితే ఆయన అంత తేలిగ్గా ఎవరిని తన శిష్యుడిగా చేర్చుకోడు. అందుకు చాలా పరీక్షలు పెడతాడు. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకు భైరవ స్వామి చనిపోవడం జరిగింది. తండ్రికి అంత్యక్రియలు జరిపి కుమారస్వామి మహేంద్రయోగి గురుకులానికి వెళ్ళాడు. ఆయన కుమారస్వామిని ఏ విద్య నేర్వదలచావని ప్రశ్నించి, వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి తృప్తిపడి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అప్పటికీ మహేంద్రయోగి పండు ముదుసలి. కుమారస్వామి ఆయన వద్ద 4 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసించి ఆ శాస్త్ర విద్యార్థుల్లో ప్రథముడు అనిపించుకున్నాడు. ఆ కారణం వల్ల ఆయనకు వాడంటే ఎంతో వాత్సల్యం ఏర్పడింది. ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరిచి తాను మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపదలిచినట్లు చెప్పి, ఇక గురుకులం అంటూ లేదు, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చు. అయితే అలా వెళ్లే ముందు ఆఖరిసారిగా నా నుంచి మీరు కోరుకునేదేమిటో చెప్పండి అన్నాడు. ఆయన తర్వాత తన గదికి పోయి ఒక్కొక్క విద్యార్థినే పిలిచి వాడి కోరిక ఏమిటో తెలుసుకున్నాడు. కుమారస్వామి వంతు వచ్చింది. వాడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి, స్వామి, ఎన్నో తరాలుగా మా వంశంలోని వాళ్ళందరూ వైద్య వృత్తిని ఆశ్రయించి జీవించారు. కానీ ఏనాడు దారిద్ర్య రేఖను అధిగమించి కాలం వెళ్ళబుచ్చింది లేదు అన్నాడు. అలాగా, సరే, నువ్వు కోరేదేమిటి అని అడిగాడు మహేంద్రయోగి. స్వామి, జననం ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం. మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేవి, అతన్ని పీడించే వ్యాధులే కదా. ఆ వ్యాధులను నయం చేయగల దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి. ఆ మాటలకు మహేంద్రయోగి ఆశ్చర్యపోయి, నాయనా, ఆయుష్ తీరే సమయం వస్తే ఏ మందు పనిచేయదు. అంటే నేనిక్కడ చెప్పదలిచింది రోగి శారీరక మానసిక స్థితి. ఆ సమయంలో మందు అనేది కేవలం ఉపశమనం లాంటిది. అయితే నువ్వు కోరావు గనుక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనమైన మహిషం కనిపిస్తే ఆ రోగి ఆయుష్ తీరిందని అర్థం చేసుకో. అప్పుడు ఆ రోగికి వైద్యం వృధా. ఆ మహిషం నీ ఒక్కడికి మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ, స్వామి,
తమ దయకు కృతజ్ఞుణ్ణి. నా వైద్య వృత్తిలో ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారతోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు. మహేంద్రయోగి ఒక క్షణం ఆలోచించి, నువ్వు యముడి మహిషాన్ని పారదోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు వస్తే ఆ తరువాత నువ్వు వైద్య వృత్తినే మానవలసి వస్తుంది. ఆ సంగతి గుర్తుంచుకో. ఇక ఆ మహిషాన్ని పారదోలే సాధనం ఇదే. నువ్వు మనస్సులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలుచుకొని, అదిగో వ్యాఘ్రం, మహిషాసుర రాజా పారిపో అను. మహిషం అదృశ్యమైపోతుంది అన్నాడు. కుమారస్వామి గురువుకు సాష్టాంగపడి ఆయన పాదధూళి తలపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా చాలా ప్రసిద్ధుడయ్యాడు. కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించిన రోగులందరూ స్వస్థత పొందసాగారు. అయితే అతడు కొందరు రోగులను పరీక్షించగానే, ఇది చాలా విచిత్రమైన వ్యాధి, దీనికి వైద్య శాస్త్రంలో ముందే లేదు అనేవాడు. ఆ సమయంలో అతడికి యముడి మహిషం రోగి తలగడ దగ్గర దర్శనమిచ్చేది. అతడు పూనుకుని వైద్యం చేసిన ప్రతి రోగి బతికి బయటపడడంతో కుమారస్వామి మంచి హస్తవాసి గలవాడిగా, మహాఘన వైద్యుడిగా చలామణి అవుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి వర్తమానం వచ్చింది. రాజకుమార్తె దీర్ఘవ్యాధితో బాధపడుతున్నది. ఎందరు వైద్యులు ఆమెకు ఏమాత్రం స్వస్థత కలిగించలేకపోయారు. ఆమె వ్యాధి నయం చేసిన వాళ్లకు రాజుగారు అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. కుమారస్వామి వర్తమానం తెచ్చిన వాళ్ల వెంట రాజధానికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు. కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో అతడికి ఆమె తలగడ దగ్గర యముడి మహిషం కనిపించింది. అతడు మనసులో అదిగో వ్యాఘ్రం అనుకోబోయిన వాడల్లా ఒక క్షణం ఆగి ఆలోచించి రాజుగారితో, మహారాజా, రాజకుమార్తెకు ఈ దీర్ఘవ్యాధి నయం కాదు, వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృధా అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మండిపడి, నీ హస్తవాసి మంచిదని విన్నాను. అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్ల నిన్ను పిలిపించాను. నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా, అంతా తమ ఇష్టం మహారాజా, నేను మాత్రం రాజకుమార్తెకు వైద్యం చేయలేను అన్నాడు. రాజు పట్టరాని కోపంతో భటులను పిలిపించి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావాల్సిందని, తిరిగి అతడెన్నడూ రాజ్యంలో కనిపిస్తే కారాగారంలో వేయవలసిందని ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలు అనుభవించాలనుకున్నాడు కదా. రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం కూడా వచ్చింది. ఆమె తల దగ్గర యముడి మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాన్ని పారదోలితే సరిపోయేది కదా. అలా అతడు చేయకపోవడానికి కారణం అతడి చపల బుద్ధే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారస్వామికి బాగా ధనార్జన చేయాలన్న కాంక్ష ఉన్నమాట నిజం. అందువల్లనే అతడు మహేంద్రయోగికి ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఉపాయం చెప్పమని కూడా అడిగాడు. అలా అడగడంలో అతడి ఉద్దేశం ఏమంటే, ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరుణ్ణో మృత్యుముఖాన్నించి కాపాడి లక్షల విలువైన బహుమానం సంపాదించవచ్చునని. అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడు వైద్య వృత్తికి అనర్హుడే అవుతాడు. నిజాయితీ గల వైద్యుడు ధనార్జన మీద కన్నా తాను చేపట్టిన చికిత్స విజయంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు. కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి 10 మందిలోనూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజకుమార్తెకు వైద్యం చేయడం అంటే ఆ తరువాత ఆ వృత్తికి శాశ్వతంగా దూరమైపోవడమే కదా. తన ఒక్కడి సుఖం కోసం ఎందరో వ్యాధిగ్రస్తులను మృత్యువు పాలు చేయడం ఇష్టం లేకే కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనని చెప్పాడు. ఇందుకు కారణం అతడి చపల బుద్ధి కాదు, త్యాగబుద్ధి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.